హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ వెకేషన్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మేము అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. టెంపుల్ నాకు చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో చేశాను. ఈ టెంపుల్ అయితే దుబ్బాక మండలంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా బాగా ప్రసిద్ధి. ఎందుకో కూడా మీకు స్టోరీ చెప్తాను. ముందుగా టెంపుల్ చూసినట్టయితే చాలా బాగా అనిపించింది. చాలా పెద్దగా అండ్ చాలా డిజైన్ అయితే ఇట్లా యూనిక్గా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వామివారు దర్శనం చేసుకున్నప్పుడు కళ్యాణం కోసం ఎదురు చూసుకున్న వాళ్ళు కానీ, ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కానీ ఈ స్వామివారిని దర్శనం చేసుకొని కళ్యాణం అయ్యాక పంతులు గారు ఇచ్చిన జీలకర్ర బెల్లము తలపైన పెట్టుకుంటే కనుక అలా 3 శనివారాలు చేస్తే వాళ్ళకి 41 డేస్లోనే కళ్యాణం అవుతుందని, ఇలా చాలామందికి జరిగిందని పంతులు గారు వివరించారు. అండ్ ఇక్కడ మార్నింగ్ 9 o'clock మనం వచ్చినట్టయితే కళ్యాణంకి కూర్చోడానికి కూడా మనకి ఛాన్స్ ఇస్తారు. కళ్యాణంకి కూర్చోకపోయినా కానీ కళ్యాణం కూడా వినొచ్చు. పంతులు గారైతే హిందూ సాంప్రదాయం ప్రకారము ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు. ఇంకా టెంపుల్ డిజైన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఎలిగెంట్ లుక్ అనిపించింది. టెంపుల్ చుట్టూరా కూడా మంచి గ్రీనరీ అండ్ గార్డెనింగ్ ప్లేస్ కూడా ఉంది. అంటే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ కూర్చొని ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ కానీ, కింద ఉన్న కళ్యాణ మండపం కానీ ఆఫ్టర్నూన్ టైంలో రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు. అండ్ స్వామివారి కళ్యాణం అయ్యాక ప్రతి ఒక్కరికి అక్షింతలు కూడా ఇస్తారు. అవి మనం ఇంట్లో వెళ్ళాక మన ఇంట్లో సేఫ్ ప్లేస్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సాటర్డే అయితే మార్నింగ్ నుంచి 1 వరకే అవైలబుల్లో ఉంటుంది టెంపుల్ టైమింగ్స్. అండ్ ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ స్వామివారి దర్శనం ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైంలో చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కింద కళ్యాణ మండపంలో మనము రెస్ట్ తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా టెంపుల్ చుట్టూరా ఉన్న గ్రీనరీ కానీ, వాటర్ ఫౌంటేషన్ కానీ, కళ్యాణ మండపమే కానీ, కిడ్స్ ప్లే ఏరియా కానీ చాలా బాగున్నాయి. మనమైతే ఫ్యామిలీతో ఇక్కడికి హ్యాపీగా ప్లేస్ విజిట్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. అండ్ కళ్యాణం అయిపోయాక కూడా అన్నప్రసాద వితరణ ఇక్కడే తినాలనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళు టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కింద ఉన్న కళ్యాణ మండపము, అంటే హాల్ లాగా. ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది, గ్రీనరీ కూడా ఉంది. కిడ్స్ ప్లే ఏరియాలో అయితే చాలామంది అసలు ఏజ్తో సంబంధం లేకుండా బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్ కాబట్టి మంచి చల్ల గాలి అండ్ గ్రీనరీ ఉంది కాబట్టి అసలు ఎవ్వరు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. అంత బాగా అనిపించింది ప్లేస్ అయితే. అండ్ టెంపుల్ని కూడా ఇక్కడ వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా అనిపించింది. ఇక్కడైతే లేడీస్కి సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అన్నప్రసాద వితరణ బిల్డింగ్ ఓన్లీ ఆఫ్టర్నూన్ మనకి 1 to 2:30 వరకు మధ్యలోనే, ఆ టైంలోనే మనకి భోజనాలు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే కిడ్స్ ప్లే ఏరియా అని చెప్పాను కదా, అస్సలు ఒక్కటి కూడా తగ్గకుండా అన్ని రకాలు ఉన్నాయి. సీసా కానీ, స్వింగ్ కానీ, రౌండ్ అండ్ రౌండ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈవినింగ్ వరకు ఫ్యామిలీతో వచ్చినప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్కి 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సిద్దిపేట చుట్టుపక్కల వాళ్ళకైతే చాలా దగ్గర. వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాటర్డేనే వెళ్ళండి, చాలా బాగా అనిపిస్తాయి. పూజలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఎస్పెషల్లీ కళ్యాణం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ టెంపుల్లో మనకి ఇంకా వినాయక స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి దర్శనం కూడా జరుగుతుంది. ఇలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా టెంపుల్ చుట్టూరా డిజైన్ చేశారు. ఇంకా పిల్లలతో వెళ్తే ఈ కిడ్స్ ప్లే ఏరియా అయితే అస్సలు వదలరు, అంత బాగుంది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. వీకెండ్ అండ్ దట్టు సమ్మర్ కదా, సో ఆఫ్టర్నూన్ టైము జర్నీ చేయడం ఎందుకని చెప్పి మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ వరకు. మీరు ఎవరైనా ఈ టెంపుల్ వెళ్ళాలనుకున్నా, ఎవరితో వెళ్ళాలనుకున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.